కైలాస పర్వతం సాక్షాత్తు ఆ పరమశివుడికి ప్రతిరూపంగా హిందువులు భావించే పవిత్రమైన పర్వతం. ఆ కైలాసనాథుడే తన భార్య పార్వతి, అతని ప్రియమైన వాహనం నందితో కలిసి శాశ్వతమైన ధ్యానంలో ఈ పర్వతంపై నివసిస్తున్నాడని నమ్ముతారు. ఈ కైలాస పర్వతంపై విమానాలు కూడా తిరగవని, అలా యత్నించిన విమానాలు కనిపించకుండా పోయాయని అంటుంటారు. ఇలా కైలాస పర్వతం గురించి ఎన్నో మిస్టరీలను ఛేదించడానికి ఎన్నో పరిశోధనలు జరిగాయి. కానీ మిస్టరీలను మాత్రం ఛేదించలేకపోయారు. శివపురాణం నుంచి విష్ణు పురాణం, స్కంద పురాణం వరకు కైలాస పర్వతం ప్రస్తావన ఉంది. అనేక గ్రంథాలలో ఇది భూమి అక్షం నుండి స్వర్గానికి మార్గంగా చెప్తుంటారు. కైలాస పర్వతం హిందూ మతంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. బౌద్ధులు, జైనులు మరియు సిక్కులు కూడా దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు. హిందువులు కైలాస పర్వతాన్ని స్వర్గం, భూమిని కలిపే దివ్యమైన మెట్లుగా పరిగణిస్తారు. పరమేశ్వరుడు ఈ పర్వతంపైనే రాక్షసరాజు రావణుడిని ఓడించాడని కూడా విశ్వసిస్తారు. ఇక బౌద్ధులు ఈ పర్వతంపైన బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని భావిస్తారు. ఇక్కడే మొదటి తీర్థంకరుడైన రిషభదేవ పునర్జన్మ నుంచి విముక్తి పొందినట్లు జైనులు నమ్ముతారు. కైలాస పర్వతం చుట్టూ ఉన్న ప్రాంతంలో మానస సరోవరం, రక్షస్థల్ అనే 2 సరస్సులున్నాయి. మానస సరోవరం సూర్యుడు, రక్షస్థల్ చంద్రుడిని పోలి ఉంటాయి. సూర్యునిలాగా కనిపించే మానస సరోవరం బ్రహ్మ జన్మస్థలమని నమ్ముతారు. చంద్రుడిని పోలిన రక్షస్థల్ శివుని నివాసంగా పరిగణిస్తారు. కైలాస పర్వతం చైనా ఆధీనంలో ఉన్న పశ్చిమ టిబెట్ ప్రాంతంలో ఉంది. ఇది చైనా, టిబెట్ సరిహద్దు నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 6,656 మీటర్లు, అంటే 21,778 అడుగుల ఎత్తైన శిఖరం. అంటే ఎవరెస్టు పర్వతం కంటే చిన్నది. అయితే ఇప్పటి వరకు ఏ వ్యక్తి కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయాడు. టిబెట్లోని ప్రసిద్ధ కథనాల ప్రకారం బౌద్ధ సన్యాసి మిలరేపా మాత్రమే కైలాస పర్వతంపైకి చేరుకున్నాడు. కానీ దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. రష్యా పర్వతారోహకుడు సెర్గీ సిస్ట్యాకో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరాడు. అయితే శిఖరం సమీపానికి చేరుకున్న తర్వాత అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో అతడు తిరిగి వచ్చేశాడు. మరో పర్వతారోహకుడు కల్నల్ ఆర్సి విల్సన్ తాను శిఖరాన్ని ఎక్కడం ప్రారంభించాక అకస్మాత్తుగా భారీ మంచు కరిగిందని, దీంతో వెనక్కి వచ్చేశానని చెప్పాడు. చాలా మంది కైలాస పర్వతంపైకి ఎక్కడానికి ప్రయత్నించారు, కానీ చేరుకోలేకపోయారు. ఎందుకంటే పర్వతంపై ఉన్న కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల దీనిని అధిరోహించడం మానవులకు అసాధ్యంగా మారింది. ఈ పర్వతాన్ని దైవిక శక్తులు రక్షిస్తాయని, దీన్ని ఎవరూ అధిరోహించకుండా ఉండేందుకు దేవుళ్లే చాలా కఠినంగా సృష్టించారని కొందరు విశ్వసిస్తారు. శాస్త్రవేత్తల బృందం కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించింది. అయితే శాస్త్రవేత్తలు చెప్పేది కొంత భిన్నంగా ఉంటుంది. కైలాస పర్వతం ఎవరెస్ట్ కంటే చిన్నదని, అయితే దాని కోణం చాలా పదునైందని వారు అంటున్నారు. శిఖరం చాలా నిటారుగా ఉంటుంది కాబట్టి దానిని ఎక్కడం చాలా కష్టమని తెలిపారు. మంచుతో నిండిన ఈ పర్వతంపై సూర్యకిరణాలు పడి బంగారంలో మెరిసిపోయే ఆ పర్వతాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. అందంతో పాటు ఆధ్యాత్మికతను కలిగించే ఈ పర్వతం గురించి ఎన్నో రహస్యాలు నేటికి అలాగే ఉన్నాయి. కైలాస పర్వతం దగ్గర మానస సరోవర్, రక్షస్థల్ అనే 2 అందమైన సరస్సులున్నాయి. కైలాస మానస సరోవర యాత్ర హిందూ, బౌద్ధ, జైన సంప్రదాయాలకు పవిత్రమైన తీర్థయాత్ర. మానస సరోవరం 14,950 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సుగా పేరొందింది. ఈ పర్వతయాత్ర నుంచి తిరిగి వచ్చిన వారి చేతిగోర్లు, జుట్టు కొన్ని మిల్లీమీటర్లు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు విస్మయం కలిగించే ఎన్నో విషయాలను వెల్లడించారు. 2020 నుంచి కోవిడ్-19 మహమ్మారి, భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయిన ఈ యాత్ర 2 దేశాల మధ్య దౌత్యపరమైన చర్చల తర్వాత తిరిగి సాధ్యమవుతుంది. 2025లో మళ్లీ ప్రారంభం కానుంది. ఈ యాత్ర జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జరుగుతుంది. దీనికి సంబంధించిన పబ్లిక్ నోటీసు త్వరలో విడుదలవుతుంది.